హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై బీజేపీలో భిన్న స్వరాలు కాకరేపుతున్నాయి. బీజేపీలోని ఇద్దరు ఎంపీల్లో ఒకరు హైడ్రా దూకుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తే మరొకరు సమర్థించడం చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ ఎవరా ఇద్దరు బీజేపీ ఎంపీలు? హైదరాబాద్ లో భూ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. వరుసబెట్టి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే హైడ్రా తీరుపై తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలైన ఇద్దరు ఎంపీలు చెరో మాట మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. అక్రమ నిర్మాణాలుగా ప్రభుత్వం గుర్తించిన ప్రాంతాల్లో పట్టా భూములు ఉన్నవారు కూడా ఉన్నారని కూల్చివేతలను ఆపాలన్నారు ఆయన. ఇప్పటికే కట్టిన నిర్మాణాలను కూల్చొద్దని సూచించారు. ఒకవేళ అక్రమ కట్టడాలుగా తేల్చి వాటిని కూల్చివేస్తే బాధితులకు ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్. అయితే హైడ్రా కూల్చివేతలపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించడంతో ఇద్దరు కమలం పార్టీ నేతల తీరు చర్చకు దారితీస్తోంది. హైడ్రా విషయంలో నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న పార్టీ మంచి చేస్తే అభినందించాల్సిందే అని, అలాగని తప్పు చేస్తే విమర్శలు చేయాలని నిలదీయాలని అన్నారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఎక్స్ వేదికగా స్పందించిన కొండా విశ్వేశ్వరరెడ్డి